అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోని ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య 200 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు విచారణ చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన బొడుసు మహేష్ ఏసీబీ ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బేర్ల ఐలయ్య తన అమాయలైన ధనావత్ శంకర్ నాయక్, అలాగే చాడా భాస్కర్ రెడ్డి, బుక్యా రాజారాం, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీరా శ్రీశైలం, సికా ఉపేందర్తో పాటు మరికొంతమందిని బినామీలుగా మార్చుకుని 100 ఎకరాలు అక్రమంగా కూడబెట్టారని ఆరోపించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్ల రూపాయల పైమాటే ఉంటాయని పేర్కొన్నారు. ఇంత పరిమిత కాలంలో ఇన్ని ఆస్తులు సంపాదించడం ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అక్రమాస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలను ఏసీబీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించామని, పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి ప్రధానంగా చూసుకుంటే బేర్ల ఐలయ్య ఒక సెగ్మెంట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 200 కోట్ల పైమాటే ఆయన ఆస్తులు ఉంటాయనేసి కూడా ఇప్పటికే ఐటీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఏంటి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ జిల్లాలోని చూసినట్లయితే ఆలేరు నియోజకవర్గంలోని బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ప్రస్తుతానికి ప్రభుత్వ విప్పుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే గతంలో కూడా బీర్ల ఐలయ్య మీద అనేక మార్లు స్థానికంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేక సార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తుర్కపల్లి మండలానికి సంబంధించిన గొల్లగూడెం చెందినటువంటి మహేష్ ఇతను అక్రమ ఆస్తులకు పాల్గొన్నాడు. దీనికి సంబంధించినటువంటి బినామీ పేర్లతో ఆస్తులను కూడగొట్టుకుని 200 కోట్లకు పైనే ఆస్తిని కూడా కొట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూముల విలువ కానీ, అక్కడ ఉన్నటువంటి తన బినామీ పేర్లతో ఉన్నటువంటి భూములకు పూర్తిగా చూసినట్లయితే అవినీతికి పాల్పడి 200 కోట్లు సంపాదించాడు. తన అఫిడవిట్ లో చెప్పిన ఆధారాల ప్రకారం చూసినట్లయితే ఇప్పటికీ తన ఆస్తి 250 కోట్లకు చేరిందనేది కూడా మహేష్ తన ఫిర్యాదులు కూడా పేర్కొన్నాడు. దీనికి సంబంధించి చూసినట్లయితే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయాలంటూ అతను పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే గతంలో కూడా ఇతనిపై కోర్టులో కూడా అంటే అవినీతి ఆరోపణకు ఎదుర్కొంటున్నటువంటి బీర్ల ఐలయ్య దానికి సంబంధించినటువంటి ఆ శాఖకు కూడా అప్లికేషన్ చేస్తూ దీనికి సంబంధించిన విచారణ కూడా కోర్టులో వాయిదాలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గత కొన్ని సంవత్సరాలుగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అవినీతికి పాల్పడ్డాడంటూ మహేష్ ఇచ్చినటువంటి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి పిటిషన్ లోని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ నియోజకవర్గంలోని తక్కువ టైంలో ఇంత డబ్బుని అంటే అవినీతి సొమ్ముని కూడగట్టుకున్నాడనేది మహేష్ చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ విచారణకు సంబంధించి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కాకుండా ఏసీబీ, సిబిఐ సంబంధించినటువంటి అధికారులకు కూడా పిటిషన్లు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కోర్టులో కూడా అంటే 2023 ఎన్నికల్లో ఇచ్చినటువంటి అఫిడవిట్ సంబంధించి చూసినట్లయితే దాని ప్రకారం చూసినట్లయితే ఇప్పుడున్న ఆస్తులకు కానీ తనకున్న భార్య పేరు మీద ఉన్నటువంటి బినామీ ఆస్తులు కానీ చూసినట్లయితే ఇప్పటికీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నాడు అనేది మహేష్ కు చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడున్నటువంటి నియోజకవర్గంలో కానీ పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.